హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ఛాంపియన్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీలో స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మన ఇండియాలో ఇండిపెండెన్స్ డే వచ్చి 1947లో అయితే వచ్చింది, కానీ హైదరాబాద్లో మాత్రం 1948లో వచ్చింది. మీలో ఈ విషయం అయితే ఎంతమంది తెలుసు? నాకు తెలిసి మాత్రమే కొంతమంది మాత్రమే తెలిసి అయితే ఉంటుంది. హైదరాబాద్లో నిజామ్స్ ఎలా పరిపాలించారు ఈ మూవీ చూసాక అయితే మీకైతే కన్ఫామ్గా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హీరో గురించి అయితే మాట్లాడుకుందాం. హీరో వచ్చేసరికి ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఈ మూవీలో హీరో వచ్చేసరికి బైరన్ పైన విలేజ్ లో అయితే ఇరుక్కుపోతాడు. బైరన్ పైన విలేజ్ లోకి రజాకారులు వచ్చి చాలా మంది యుద్ధాలు అయితే చేస్తారు. అసలు హీరో ఏం చేస్తాడు అంటే మీరు ఈ మూవీ చూస్తే కన్ఫామ్ గా అయితే తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి బైరన్ పల్లెన్ విలేజ్ లో నాట్యాలు అయితే వేస్తుంది. అలా హీరోయిన్ కలుసుకుని కొన్ని నాట్యాలు అయితే చేస్తారు. అలా ఫస్ట్ హాల్ఫ్ లో హీరోయిన్ మధ్యలో గిరగిర గింగిర సాంగ్ అయితే వస్తుంది. అలా అయితే ఫస్ట్ హాల్ఫ్ అయితే ముగుస్తుంది. సెకండ్ హాల్ఫ్ గురించి మాట్లాడాలంటే సెకండ్ హాల్ఫ్ వచ్చేసరికి హీరో తిరిగి మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ వచ్చేసరికి రజాకారులు అయితే మళ్ళీ బైరన్ పల్లెన్ విలేజ్ లో వచ్చి మళ్ళీ యుద్ధం అయితే స్టార్ట్ చేస్తారు. సెకండ్ హాల్ఫ్ గురించి మాట్లాడాలంటే హీరో వచ్చేసరికి మళ్ళీ బైరన్ పల్లె విలేజ్ లోకి ఎందుకు వచ్చాడు, అసలు యుద్ధం ఎందుకు జరిగింది, అసలు హీరోయిన్ ఎక్కడ ఉన్నారు, మళ్ళీ హైదరాబాద్ లో స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సింది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాల్ఫ్ సెకండ్ హాల్ఫ్ క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రాఫ్, డిఓపి, మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరే మూవీ చూసారా? మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.